నాటకాలు ఆడే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీ వాక్స్ ఆఫీషియల్. తన ఛానల్లో మేమిద్దరం కనిపిస్తున్నామని చూస్తున్నారా? లాస్ట్ వీడియో మీరు చూసారు కదా, నాకు నూడిల్స్ లో డోలో చిప్స్ కలిపింది. ఎక్స్క్యూజ్ మీ, డోలో చిప్ కాదు, జోలో చిప్స్. సో నాకు అలా వేసి కలిపినందుకు నాకు 2 days మోషన్స్ అని. సో నేను లాస్ట్ వీడియో మీకు చెప్పా ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఈమె విన్నీ మీద రివెంజ్ ప్రాంక్ తీసుకుందామని ఇట్లా ఫిక్స్ అయిపోయి కూర్చుంది అనమాట. సో నన్ను వచ్చి సజెషన్ అడిగింది ఏం రివెంజ్ ప్రాంక్ చేద్దామని. సో నేను ఒక సజెషన్ ఇచ్చిన, అదేంటంటే ఇప్పుడు బయట కూల్ ఉంది వెదర్ అని చెప్పి విన్నీ ఏం చేసిందంటే 1 hour అవుతుంది పైన పోయి పడుకుంది మంచిగా. ఆమె డీప్ స్లీప్ లో ఉంటది, బేసిక్ గా ఫుల్ డీప్ స్లీప్ లో ఉంటది. సో మేమేమనుకుంటున్నాం అంటే ఆమె మీద వాటర్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరికైనా నిద్ర నుంచి లేపితే ఫుల్ కోపం వస్తుంది, అండ్ విన్నీకి అయితే ఇంకా డబల్ 2x కోపం వస్తుంది. సో ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది వీడియో. వాటర్ ప్రాంక్ అయితే ఇష్టమని ఆమె ఎట్లా రియాక్ట్ నాకు సంబంధం లేదు, బికాజ్ సంబంధం లేదు. నీ దాంట్లో కూడా కలిపింది, నువ్వు చూడలేవా? నీకు తినిపించింది. నేను వాంటెడ్ గా తిన్నాను అంటే నువ్వు చెల్లని సపోర్ట్ చేస్తున్నాను అంటే నాకు సపోర్ట్ చేయరా? చెల్లాను కాదు, నేను వాంటెడ్ గా తిన్నాను. ఇది నీ రివెంజ్ కాబట్టి హెల్ప్ చేయి. మళ్ళీ నాకు తెలియదు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే చూడండి గైస్, ప్రాంక్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. ఇంకో బకెట్ తెచ్చేసింది ఆల్రెడీ విత్ ఫుల్ ఆఫ్ వాటర్. సో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే సీక్రెట్ గా కెమెరా మీకు తెలియకుండా ఒక దగ్గర ఫిట్ చేద్దాం అనుకుంటున్నాం. వెళ్దామా? వెళ్దాం నాడు. గైస్ ఆమె అయితే మంచిగా వండుకుంది డీప్ స్లీప్. మస్తు నవ్వొస్తుంది నాకైతే. చూడు మెల్లది. దగ్గరికి పోదాం. డోర్ క్లోజ్ చేయడం. డోర్ క్లోజ్ చేసి చూడండి ఎలా అనుకున్నామే. మెల్లగా వర్షం పడ్డది. అవును, ఏంది ఇట్లా అయిపోయి వర్షం ఏంది ఈడనే పడ్డది. ఏమో ఇట్లా అయిపోయింది వాన. పిచ్చిదాన్ని వర్షం పడ్డది ఈడనే ఉంటే వెరైటీగా. వర్షం ఎట్లా పడుతుంది? ఒకటి పోసింది అసలు. నీళ్ళు ఎందుకు పోసింది ఎప్పుడు నాకు ఫస్ట్? నీకు అక్క పోసింది కూసైడ్ ఇప్పుడు నాకు నిద్ర నుంచి లేపితే నీకు అక్క పోసింది వాటర్. అరే ఏంది బరాబర్ పోసాం. ఏంది ఇప్పుడు పొయ్యానికి? ఏంది ఇప్పుడు నన్ను ఏమాత్రం రెచ్చగొట్టకండి. నవ్వుతుర్రు లేకుండా. అరే కాదే, నువ్వు కొంచెం ఉబ్బరిస్తుందని పైకి వచ్చినావు కదా. నువ్వు వండుకున్నావు అని. నువ్వు ఫస్ట్ పోయానికి నీకు లేదా సెన్స్? ఏమనుకుంటారో నిద్రలో. ఇప్పుడు నేను బర్రవన్నట్టు అంటావు కదా పొద్దున పుట్ట. నీ కూడా నేను మోసంటుంది. నిద్రలు ఉన్నప్పుడు తెలియదు ఆ మాత్రం పోయేదాన్ని. కామన్ సెన్స్ లేదా? అరే మెంటల్ కాదు, చదువుకున్నావు కదా. అరే
ఉబ్బరిస్తుందని పొద్దునించి ఆమె ఇట్లా అంటుంది మరి ఏం చేయాలా ఆ పక్కింట్లోకి కూడా ఉబ్బరిస్తున్నట్టు. అరే వరుసైగో ఆ పక్కింట్లోకి కూడా ఉబ్బరిస్తున్నట్టు. అరే వరుసైగో మార్నింగ్ నుంచి ఉబ్బరిస్తుంది అన్నది సరే పాపం అని చెప్పి వాటర్ పోసిన నాకు చెప్పండి. నాకు సైక్ పెరుగుతుంది. వాటర్ పోయాలన్న ప్లాన్ ఒవ్వరిది. ఇద్దరిని కలిపి కొడతా మరి మీరు నవ్వకరే నవ్వెందుకు వస్తుంది నీకు? అరే నీకు ఉబ్బరిస్తుంది నాకు కనిపిస్తున్నా వర్ష నేను పిచ్చడంలో నీకు లాస్ట్ టైం నా నూడిల్స్ ఎట్లా కలిపిన ప్రాంక్ ఎట్లా వేస్తా 2 రోజులు మోషన్స్ వచ్చినాయి నాకు. అయ్యో ఫస్ట్ 2 రోజులు మోషన్స్ అయినాయి. ఇప్పుడు నీకు వాటర్ వచ్చి ఇంత కోపం వస్తుందా? నేను మాట్లాడతా. వాటర్ పోయామని ఎవరు నాకు చెప్పారు ఫస్ట్ అది చెప్పండి, నేను తర్వాత మాట్లాడతా. నాకు వణుకుతుంది. వాటర్ ఎవరు చల్లగా ఉన్నాయి నీళ్ళు, ఇంకా నాకు వాటర్ ఎవరు పోయమన్నారు చెప్పండి. నేను నాకు బీపీ పెరగని పోయి గోడకి ఇట్లా గుద్దుకుంటా. నాకు గుద్దుకో వర్ష అస్సలు మర్యాద ఒక నిమిషం వర్ష నీకు ఫుడ్ లా కలిపిన అంతే. ప్రాంక్ కాడికి నాకు పండుకునేటప్పుడు ఎవ్వడైనా డిస్టర్బ్. నేను పండుకునేటప్పుడు ఫోన్ సైలెన్స్ లో పెట్టి అన్ని స్విచ్ ఆఫ్ లో పెట్టి వంట. నేను ఎక్స్క్యూజ్ మీ అట్లెట్లా కొట్టేవేతాలి. నేను డోర్ కూడా పెట్టిన ఐసంటలో వాడిని వచ్చి సరే డోర్ కూడా పెట్టి వండుకునిరా. ఇట్లా వచ్చారు మీరు. డోర్ దగ్గర డోర్ తీసుకొని వచ్చినాం కాదు. ఇగో యాక్చువల్లీ ఏమైందంటే ఆ బకెట్ వాళ్ళకి కొడతారు. మమ్మీ తిడుతుంది, నాకు సంబంధం లేదు. ఇగో యాక్చువల్లీ ఏమైందంటే వీరు చెప్పేది విని ఫస్ట్. వర్షం ఈడనే పడ్డది ఆడ పడలే. అది చింకులు గలీజ్గా నీకు పోసింది. ఎవ్వరు నేనే పోసిన వాటర్. నువ్వు మధ్యలో నీకు బాగా సీరియస్ ఉంటది, నువ్వు మధ్యలో రాకు. ఇంకానే ఉంటుంది బరాబర్ వస్తాయి. సరే ఇప్పుడు ఎవరు పోసి నాకు ఇద్దరు నూడిల్స్ ఎందుకు మాట్లాడు? చెంప వలుగుతుంది. ఎందుకు పోసిన చెప్పు. నువ్వు నూడిల్స్ ఎట్లా కలుపుతావు నాకు? ప్రాంక్ నమ్ముతుంది ప్రాంక్ అంటే పిచ్చిదానివా? ప్రాంక్ లేదు ఏం లేదు. యాక్చువల్ గా కెమెరా పనేం లేదా? చూసుకోపో. పని బట్ట లేనోలే చేస్తారు ఇవన్నీ. ఇంట్లో కరెంట్ లేదు, ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. ప్రాంక్ ప్రాంక్ అని చెప్పి నువ్వు ఇట్లా వండుకున్నావు అని చెప్పి వాటర్ వాష్ ఎట్లుంటావు? వాటర్ వాష్ ఎట్లుంటది అంటే నువ్వు అన్నప్పుడు నేను ఏదైనా ఇట్లా అంటేనే అదంతా కాదు. మరి ఆమెకు మోషన్స్ అయినప్పుడు నువ్వు జోలు వచ్చి ఏంది? నేను ఎట్లున్నా కూడా అడిగినావా? ఎక్కియకు, నువ్వు అన్న ఎక్కియకు. ఎందుకు కొడుతున్నావు ఫస్ట్? నిక్కాక ఎందుకు కొడుతున్నావు ఫస్ట్? నాతో నాటకాలు ఆడే నవ్వుతుర్రు కానీ నాకు ఎంత బీపీ పెరుగుతుందో మీకు అర్థం అవుతుంది. వర్ష ఇప్పుడు నువ్వే వండుకుంటావు వర్ష. అంత డీప్ స్లీప్ లో వండుకుంటావు. నేను వచ్చి డిస్టర్బ్ చేసి ఎంత చిరాకు లేసాను. మళ్ళీ పడుకో, దాంట్లో ఏముంది? మొత్తం స్నానం చేసి పొద్దున్నే హెడ్ బాత్ చేస్తే ఇప్పుడు నేను ఎట్లా పిచ్చకుండా దానిలో కనిపిస్తున్నాను. నీకు స్నానం చేసి వండుకో, డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ పడుకో. ఉంది అబ్బా స్నానం చేసినా అనుకో రాదు అయిపోతే స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసినా అనుకో అయిపోయింది. బకెట్ లో అయ్యా పాపమే నువ్వు ఆమె పైన వేయకు చెప్తావు. అయ్యో ప్రాంక్ అంట, వాటర్ ప్రాంక్. చెప్తా కెమెరా పెట్టి నాటకాలు చేస్తుర్రు. ఇది ఉంటది, ఇట్లా ఉంటది వాటర్ ప్రాంక్. అయిందా?
చేస్తావా ఇంకోసారి వాటర్ ప్రాంక్ చేస్తారా నువ్వు వండవా ఇట్లా వండదు మా అక్క బర్రగా చెప్తున్నా మైకేడండి ఏయ్ చెప్తున్నా గైస్ మర్యాదగా చెప్తున్నా ఇద్దరికి డేంజర్ ప్రాంక్ చేసి చూపిస్తా చూడండి నా పైన వండుకుంటూ వచ్చి నీళ్ళు వస్తారా అగర్ వేరేది ఏం చేసినా కూడా నాకు జోలో చిప్ పెట్టించిన అవును వర్ష నువ్వు నాకే జోలో చిప్ తినిపించద్దుండే ఇవన్నీ కథలు ఎందుకు పడ్డావు నేనంతా భరించినంత పెయిన్ భరించని చెప్పేసి వాటర్ ప్రాంక్ చేసినాను అయినా కూడా నా పైన వేసి చూసినావా నాకు తెలిసి ఈ వాటర్ ప్రాంక్ లో నేను ఆ వాటర్ పోసినప్పుడు ఎంత ఘోరంగా ఫీల్ అయ్యానో దాని బదులు జోలో ప్రాంక్ ఇచ్చినా నేను తింటుండే ఏదో ఎక్స్పీరియన్స్ అర్థమైతుందా ఎక్కువ అయ్యాక నువ్వు నీకు ఇన్ని నీళ్ళు పోసినా కోపం వస్తుంది అగో ఇన్ని నీళ్ళు వస్తారా చేయిది ఫస్ట్ హలో ఎక్స్క్యూజ్ మీ చేయిది ఏ గుర్తుపెట్టుకో క్రేజీ ఇలా ముంగట్నే చెప్తున్నా గైస్ నాకు ఇలాగా దొంగల పని చేసినట్టు నాకు దేనికి రాదు డేంజర్ ఇవన్నీ బచ్పన్ మాటలు డేంజర్ అంటే డేంజర్ ప్రాంక్ ఏ చూపిస్తా నెక్స్ట్ అసలు ఈ వీడియో పోజ్ చేయ గైస్ ఎందుకు చేయాలి నా ఛానల్ నేను ఇంట్రడక్షన్ అయ్యా గైస్ నేను వీడియోకి ఇంట్రడక్షన్ నేను ఏం తప్పు చేసిన తెలుసా నా అన్ని ఫోన్లు కింద పెట్టేసి వచ్చినాయి కూడా ఆ తప్పు చేసిన ఎవ్వడు ఫోన్లు వేసి జర్ర వండుకుందాం అంటే కింద ఈ డెలివరీ వచ్చింది మీషో నుంచి చేస్తున్నా ఫ్లిప్కార్ట్ నుంచి చేస్తున్నా అని నాకు పిచ్చిలు వేసిందని నేను ఫోన్లు అన్ని కింద పెట్టేసి వచ్చేసిన నేను అసలు ఫోన్ యూజ్ చేయను పండుకునే ముందు నా పక్క కడేస్తా ఇట్లా మళ్ళీ పొద్దున్న తీసుకుంటా అనమాట నేను ఆ తప్పు పని చేసిన చూసుకుందాం గైస్ సరే కాదు ఫస్ట్ బకెట్ తీసుకురా ఆ బకెట్ తీసుకురా కొడుతుంది గైస్ చూడండి నాకంటే ఛానల్ ఆంటీ కొట్టిన మినీ లాగ్ లో నేను ఇంత కుల్లా గైస్ సొంతం అక్క చెల్లె ఇంత కుళ్ళుంటది ఒకళ్ళ పైన నాకు అర్థం కాదు ఇంట్లో పగోలు ఉన్నారు అర్థమవుతుందా ఇంట్లో 2 days కూడా అసలు 2 days కూడా అవ్వలే ఇగో పోలే కనిపిస్తుంది కదా మొత్తం ఇరిగిపోయింది గైస్ నాకు భయం అవుతుంది మా మమ్మీ మీ బల కొడుతుంది మీకు చూపిస్తా చూడండి ఇప్పుడే చూపిస్తా మమ్మీ ఆంటీ జల్లి ఒకసారి బయటికి రండి హైలైట్ కింద పడ్డది వర్ష అదే పోసింది నీళ్ళెందుకు పోసిన మెట్ల పైన జస్ట్ మిస్ గా అట్లినట్టుంది ఏడదాకా చెప్పు జల్దీ ఏడదాకా చెప్పే ఈడనా కూర్చో తీసుకోవాలి అంటే ఒకసారి బకెట్ వెనకాల చూడండి సార్లు నీకు ఏం చేయాలి నాకు తెచ్చిపో నాకు చెప్తున్నా నేను నాకు మొన్న వీడియో తీస్తున్నావు అంటే నువ్వు నాకు బకెట్ కిచ్చే వాళ్ళు అర్థం కాదు రోజుకి ఒకటి వరకొచ్చు వేసాను అంటే బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు అంటే బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు కూడా బకెట్ వల్ల కొడుతుంది కొట్టింది అంటే ఇంకొకటి బకెట్ వల్ల కొట్టింది ఎన్ని గణం కాదు మమ్మీగో మరి అసలు నిద్రలో చెప్పు నాకు తెలియదు నేను ఎంత నిద్రపోయినా వచ్చి ఇట్లా నీళ్ళు పోయినా సముద్రంలో మునిగిపోయినంత ఫీలింగ్ వచ్చింది ఎక్కేసిన బాగా అయినా ఇంత లో క్వాలిటీ బకెట్ ఎందుకు మేము మంచిది ఇప్పిస్తా నాకు నువ్వు ఇప్పియాల్సి చాలా ఉన్నాయి చెప్తాను నువ్వు ఎన్ని అందరూ చూస్తారు నీ ఇష్టం అందరూ చూస్తారు ఎన్ని గణంలో కూడా తెలుసు అసలు చెప్పాలి పాప సారీ గైస్ మా మమ్మీ నేను కొత్త బకెట్ ఇప్పిస్తా కొత్త బకెట్ కొత్త అదే చెప్పినా మమ్మీ ఇదే అంటారని చెప్పినా కదా నేను మీకు కూడా నాకు తెలియదు నాకు అదే కలర్ ఆ బకెట్ కావాలమ్మ గుట్టగలరా అయినా పాపం గైస్ అది పడ్డది అసలు హైలైట్ పడ్డది ఒక చూపిస్తా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి స్టెప్స్ మీద వాటర్ ఆమె పోసింది అంటే ఆమె పడ్డది
ఇట్లా బకెట్ బకెట్ పట్టుకోరని ఇట్లా నార్మల్ గానే ఎత్తేసిన మరి నాకు అలా ఎంత కోపం వచ్చింది తెలుసా మేము ఎత్తేస్తే పక్క బిల్డింగ్ వాళ్ళు అందరూ వచ్చి పైన మరి అంతా ఇప్పుడు నీకు నిద్ర నుంచి లేపుతానే నిద్ర మళ్ళీ వాడు కొమ్మాయి పడుతుంది ఇంట్లో దాంట్లో వీళ్ళు ఇప్పుడు నీళ్ళు పోసారు వాళ్ళని ఏమంటలేవు నువ్వు నన్ను అంటున్నావు వాళ్ళు నీళ్ళు పోసారు మరి వాళ్ళు ఎందుకు పోసారు అడుగు లేచినాక రావచ్చు కదా అరే నేను అంత డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా పోసారు మమ్మీ నాకు అర్థం కాదు మళ్ళీ డీప్ స్లీప్ వస్తుంది మొత్తం ముంచుతా డ్రమ్ లా ట్యాంక్ లో మూత తీసి ముంచుతానే నిన్ను అర్థమవుతుందా బకెట్ వస్తుందా ఆమెని ఇప్పిస్తాను బకెట్ ఆమెతోనే పో. ఇప్పుడు నాకు పక్కా డిన్నర్స్ అన్ని చూస్తూ నువ్వు ఎన్ని గంటలు పలగొడుతున్నావు ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళని అడుగు నాకు తెలియదు చెంప వలుగుతుంది అర్థమవుతుందా కొత్త బకెట్ తెచ్చినా ఇంట్లో బయటికి బకెట్ పిచ్చే వాల్యూ వస్తలేదు నాకు అర్థం ఇప్పుడు నేను పడతాను మా కొత్త తీసుకొస్తా ఇట్లనే పోవాలా తీసుకొస్తా చేసిన ఘనకారం వల్ల నేను ఇద్దరు చేసిన దానికి ఆల్రెడీ ఒక పనిష్మెంట్ అయిపోయింది నెక్స్ట్ నీకే ఉంది ఇప్పుడు సరేనా డ్రెస్ ఇప్పి పోతా అక్క ఒక నిమిషం గైస్ బాయ్ గైస్